సినిమాల్లో హీరోలు కొంతమందే, కానీ నిజమైన స్వేచ్ఛని ఎటువంటి ఆటంకాలు లేకుండా ఆస్వాదించే ప్రతి ఒక్కడు హీరోనే. ఫీల్ ద రియల్ ఫ్రీడమ్ సూన్. సినిమా మహా నేను మిస్టర్ బి. నా మాట సూటిగా ఉంటుంది, మ్యాటర్ క్లియర్ గా ఉంటుంది. విదు టోకేష్ రాజా రివ్యూలోకి వెళదాం. మాజీ ప్రధానమంత్రి దేవేగౌడ మనవడు, మాజీ కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి కొడుకు నిఖిల్ గౌడని హీరోగా పరిచయం చేస్తూ జాగోర్ అనే సినిమా రూపొందించారు. కన్నడ, తెలుగు భాషల్లో ఈ సినిమా రూపొందడం జరిగింది. దసరా కానుకగా జాగోర్ ఈ వారం థియేటర్లకు వచ్చింది. రాజకీయాల్లో ఆరితేరిన కుటుంబం నుంచి వస్తున్న ఈ వారసుడు తెలుగు ప్రేక్షకుల్ని ఏ మేర మెప్పించే అవకాశం ఉందో మన సమీక్షలో చూద్దాం. సినిమా కథ విషయానికి వస్తే, జాగువర్ చిరుతపుల్లో అదో రకం, మాటు వేసి వేటాడటం దాని నైజం. అదే మాదిరి బయటికి అల్లరి చిల్లరి స్వార్థపరుల్లో కనిపిస్తున్న ఒక కుర్రోడు మాస్క్ వేసుకుని మాటున వేటాడుతూ ఉంటాడు కొంతమంది చెడ్డవాళ్ల గ్రూప్ ని. అతను ఎందుకు అలా చేస్తున్నాడు, అతని వేట లక్ష్యం ఏమిటి అన్నదే ఈ సినిమా కథ. విశ్లేషణ విషయానికి వస్తే, సినిమాల్లో చాలా రకాలు ఉన్నాయి. కథను నమ్మి తీసే సినిమాలు ఉంటాయి, స్టార్ ని నమ్మి తీసే సినిమాలు ఉంటాయి, ఆడియన్స్ ని టార్గెట్ చేసుకుని చేసే సినిమాలు ఉంటాయి. వాటన్నిటికీ భిన్నంగా ఈ మధ్యనే ఒక కొత్త కేటగిరీ వచ్చి చేరింది, పుత్ర వాత్సల్యంతో తీసే సినిమాలు. ఈ సినిమాలకి టార్గెటెడ్ ఆడియన్స్ ఉండరు, ఆడియన్స్ చూస్తే అది లక్. మెయిన్ గా ఆ సినిమాలు రూపొందేది మాత్రం కొడుకుల మీద అమితమైన ప్రేమతోనే. ఎంత సంపాదించినా ఎవరి కోసం? పిల్లల కోసమే కదా. వాళ్ళ మీద ఖర్చు పెడితే తప్పేంటి? ఈ డైలాగులు మనం అల్లుడి సీన్ రిలీజ్ టైంలో బెల్లంకొండ శ్రీనివాస్ చెప్తుంటే విన్నాం. అదే మాదిరి తండ్రి ఇక్కడ కుమారస్వామి గౌడ్ గారు కొడుకు నిఖిల్ గౌడ. ఓ స్టార్ హీరో కొడుకు సినిమా అరంగేట్రం చేయాలన్న ఆలోచన వస్తేనే చాలా నిర్మాతలు క్యూ కడతారు. ఎందుకంటే ఆ స్టార్ హీరో ఇమేజ్ కుర్రోడికి కూడా డైరెక్ట్ గానే కలిసి వచ్చేస్తుందని. బట్ స్టార్ డమ్ విషయంగా పెద్ద బ్యాక్గ్రౌండ్ లేని కుర్రోడి మీద ఎంత తక్కువ అమౌంట్ ఖర్చు పెట్టడానికైనా చాలా రకాలుగా ఆలోచిస్తారు. అలాంటిది బెల్లంకొండ సురేష్ గారు ఈ మధ్యన అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇప్పుడు కుమారస్వామి గారు అంతకు మించి ఆశ్చర్యచకితులను చేశారనే చెప్పాలి. ఎందుకంటే అంత బ్రహ్మాండంగా ఉంది ఈ సినిమా అవుట్పుట్. ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా, టెక్నికల్ ఆస్పెక్ట్స్ విషయంగా మాజీ ప్రధాని మనవడు అంటే చెప్పేదేముంటది, గోల్డెన్ స్పూన్ నోట్లు వేసుకుని పుట్టిన కుర్రోడే. అలా వాళ్ళకున్న గోల్డ్ లో నుంచి కొంత గోల్డ్ ని కరిగించి ఈ సినిమా తీశారని చెప్పుకోవచ్చు. బీభత్సమైన మార్కెట్ ఉన్న స్టార్ హీరో కూడా చాలా లెక్కలేసుకునే డబ్బులు ఖర్చు పెడతారు. అలాంటిది పరిచయ చిత్రానికే ఈ రేంజ్ లో ఖర్చు పెట్టడం మామూలు విషయం కాదు బాస్. నాకైతే సినిమా మొత్తం కూడా ప్రతి ఫ్రేమ్ లోనూ కుమారస్వామి గారికి వాళ్ళ అబ్బాయి మీద ఎంత ప్రేమ ఉందో కనపడతా ఉంది. నిజంగా నిఖిల్ గౌడ లక్కీ ఫెలో. ఎందుకంటే నిఖిల్ గౌడని ఓ మామూలు ఆర్టిస్ట్ గా చూస్తే ఇంత బడ్జెట్ సినిమాలో యాక్ట్ చేయడానికి ఓ 10 సంవత్సరాలు కష్టపడాల్సి వచ్చేదేమో. జనరల్ గా ఆలోచిస్తే ఈ సినిమాలో ఉన్న సబ్జెక్ట్ కి ఆ రేంజ్ లో ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. కానీ ఎక్కడికక్కడ అనుకున్న దానికంటే మించే ఖర్చు పెట్టారు. ఆ క్వాలిటీ, ఆ ఖర్చు గ్రాండ్ గా సినిమాలో కనపడతానే ఉంటది. సినిమాకి సంబంధించిన ప్రతి అంశంలోనూ రిచ్నెస్ కనిపించింది. సెట్స్, కాస్ట్యూమ్స్, లొకేషన్స్, యాక్షన్ సీక్వెన్సెస్, సాంగ్స్ ఒకటని కాదు, ప్రతిదీ ఎమరిచిగా ఉంటది అంతే. సినిమా కథ ఏంటి, అది బాగుందా లేదా, ఇలాంటి విషయాలన్నింటినీ పక్కనేసి ఓ తండ్రి కొడుకు మీద ప్రదర్శించిన వాత్సల్యం వాల్యూ ఎంత అన్న యాంగిల్ లోంచి ఈ సినిమాని చూస్తే అంచనాలకు అందని బ్రహ్మాండమే ఇది. ఈ సినిమా గురించి కాస్త చెప్పుకోవాల్సిన మ్యాటర్ ఏదైనా ఉంది అంటే ఇదే. జనరల్ సినిమా లెక్కలోకి వచ్చి చూస్తే ఈ జాగ్వర్ ఓ రెగ్యులర్ ఫార్ములా బేస్డ్ ఎంటర్టైనర్ విత్ ఆల్ కమర్షియల్ ఇన్పుట్స్ అండ్ ఎలిమెంట్స్. పక్కా మాస్ సబ్జెక్ట్. ఓ పవర్ఫుల్ మాస్ హీరో తగులుకుంటే బేభత్సం అయిపోయేదే, అంత వెయిట్ ఉంది ఈ సబ్జెక్ట్ లో. విజేంద్ర ప్రసాద్ గారు ఈ సినిమా కథను అందించారు. ఓ ఇంట్రెస్టింగ్ పాయింట్ ని ఇన్వాల్వ్ చేసే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాని ఆయన రాయటం జరిగిందని అర్థమవుతుంది. ఈ కథని ఒక్కో దర్శకుడు తన స్టైల్ కు తగ్గట్టు ఒక్కో రకంగా ప్రెజెంట్ చేసుకుంటారు. ఈ సినిమా దర్శకుడు మహాదేవ్ గతంలో బాలయ్య బాబుతో మిత్రుడు సినిమా తీశారు. ఈ సినిమాని ప్రెజెంట్ చేసే విధానంలో కొంతవరకు కథని ఎఫెక్టివ్ గా చెప్పే అవకాశం తీసుకున్నారు. కానీ ఈ సినిమా అసలు పర్పస్ హీరోని గ్రాండ్ గా ఎలివేట్ చేసి చూపించడం, ఆ విషయంగా అనుకున్నంత ఎఫెక్టివ్ పనితనాన్ని కనబరచలేదనే చెప్పాలి. అంటే హీరో కూడా ఫస్ట్ సినిమానే కాబట్టి అతను ఇంకొంచెం నలగాల్సి ఉంది. ఆ మైనస్ని కప్పిపుచ్చడానికి విజువల్ గ్రాండియర్ తోనూ, కాస్ట్లీ అట్మాస్ఫియర్ తోనూ నెట్టుకొచ్చేసారు సినిమాని. కానీ ఏ మాట కామాట సినిమాలో యాక్షన్ కొరియోగ్రఫీ మాత్రం అదిరిపోయింది. సెకండ్ హాఫ్ లో ఓ చేజింగ్ సీక్వెన్స్ ఉంది, ఫ్యాంటాస్టిక్ అంతే. సూపర్ గా పిక్చరైజ్ చేశారు. టెక్నికల్ గా అన్ని డిపార్ట్మెంట్స్, సినిమాటోగ్రఫీ, ఆర్ట్, ప్రతి ఒక్కళ్ళు కూడా మోత మోగించేశారు. అంత బ్రహ్మాండంగా ఉంది టెక్నికల్ గా ఈ సినిమా. నటీనటుల అభినయ విషయానికి వస్తే, ఫస్ట్ సినిమాగా చూసుకుంటే నిఖిల్ గౌడ బాగానే చేశాడు. ఈజ్ ఉంది. ఫైట్స్, డాన్సుల పరంగా చలాకీగానే కనిపిస్తున్నాడు. ఎక్స్ప్రెషన్స్ విషయంలో ఇంప్రూవ్ అవ్వాలి. అలానే చూడంగానే ఫస్ట్ లుక్ లోనే నచ్చేసే ఫేస్ కాదు, అలవాటు పడాలి. కుర్రోళ్ళలో కసి కనిపిస్తుంది, ఆ పైన పెద్ద అండే వెనకుంది. ఏం పర్లేదు, అలవాటు అవుతాడు. తెలుగు వాళ్ళకి కాకపోయినా కన్నడ వాళ్ళకి అవుతాడు కంపల్సరీ. హీరోయిన్ రెగ్యులర్ గ్లామర్ హీరోయిన్ మాదిరే తన బాధ్యతను నిర్వహించి పర్వాలేదు అనిపించుకుంది. జగవత్ బాబు గారు, సంపత్ రాజ్ సహా మిగతా నటీనటులందరూ వారి పాత్రలు తగ్గట్టు చాలా బాగా చేశారు. సినిమాలో బేసిక్ గా విజేంద్ర ప్రసాద్ గారు సూపర్ గా రాశారు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ని. రావు రమేష్ గారు, రమ్యకృష్ణ ఆ ఎపిసోడ్ లో హైలైట్ గా ఉంటారు. రావు రమేష్ చాలా బాగా చేశారు ఆ సీక్వెన్స్ లో. అండ్ ఆ ఎపిసోడ్ మొత్తాన్ని
మహాదేవ్ చాలా నీట్ గా పిక్చరైజ్ చేశారని కూడా చెప్పాలి. మొత్తంగా ఈ జాగ్వార్ సినిమా గురించి చెప్పుకోవాలంటే విషయం ఉన్న సినిమానే, కాకపోతే అలవాటు లేని హీరో. టైం పాస్ లెక్కలో చూసుకుంటే డిసప్పాయింట్ చేసే సినిమా అయితే కాదు. సెలవులే కాబట్టి ఓ ట్రై ఇచ్చుకోవచ్చు. జాగ్వార్ సినిమాకి నేనిచ్చే రేటింగ్ ని సినీబీ మూవీ రేటింగ్ యాప్ లో చూసి తెలుసుకోగలరు. మీరు కూడా ఈ సినిమాని సినీబీ యాప్ లో రివ్యూ చేయండి. మరో రివ్యూతో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అండ్ కీప్ వాచింగ్ మారుతి టాకీస్. ఫర్ మీ మిస్టర్ బి అండ్ టాకీస్ రాజా. థ్యాంక్ యూ.